చూడండి, భగ్గుమంటున్న ఆదిలాబాద్ 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. అన్ని జిల్లాల్లో 41 డిగ్రీల పైనే, పలు చోట్ల వడగాలుడట. ఎంత బీభత్సంగా చూడండి వాతావరణం. ఆదివారం హైదరాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రత 42 డిగ్రీలు నమోదైంది. మధ్యాహ్నం సమయంలో అసెంబ్లీ, ఎల్బీ స్టేడియం, నాంపల్లి కూడళ్లు ఇలా నిర్మానుష్యంగా మారినాయట. అడవుల జిల్లా ఆదిలాబాద్ ఎండల వేడికి భగ్గుమంటోంది. కొద్ది రోజులుగా సాధారణానికి మించి ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ఆదివారం ఏకంగా సాధారణం కన్నా 3.5 డిగ్రీలు ఎక్కువగా నమోదైందట. నిన్న 3.5 డిగ్రీస్ ఎక్కువగా నమోదైందట. అది ఎంత దారుణంగా ఉంది చూడండి సిచ్యువేషన్. అధికంగా 45.3 డిగ్రీలు నమోదైంది. పలు ప్రాంతాల్లో వడగాలుడు నమోదైనట్లు వాతావరణ శాఖ గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 41 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదైనాయి. సోమ, మంగళవారాల్లో 1 నుంచి 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో సోమవారం ఉత్తర తెలంగాణ జిల్లాలు, మంగళవారం ఉత్తర దక్షిణ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందట. 29న రాష్ట్ర వ్యాప్తంగా, 30వ తేదీన మధ్య దక్షిణ తెలంగాణ జిల్లాలు, వచ్చే నెల 1, 2 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందట. సో ప్రతిరోజు 3-4 చనిపోతున్నారు. నిన్న వడదెబ్బతో మళ్ళీ 3 చచ్చిపోయారు. చాలా దారుణంగా ఉంది వాతావరణం. సో వీళ్ళు రాసిరు చూడండి, ఇక్కడ వెలుగులో ఒక బ్యానర్ ఐటమ్ కనబడుతున్నది మనకి. ఇగో కరువు సైరన్ అట. భవిష్యత్తులో కరువు వచ్చే అవకాశం ఉందట. ప్రభావం ఏంటంటే ఎల్నినో ఎఫెక్ట్తో ఈ కరువు ఛాయలు కనబడుతున్నాయి. తరుముకొస్తున్న తీవ్ర ఎల్నినో వాతావరణ సంస్థలు వార్నింగ్ ఇస్తున్నాయి. పసిఫిక్లో పెరగబోతున్న టెంపరేచర్లు, దేశంలో తగ్గబోతున్న వర్షాలు. మే 2వ వారానికే ఎల్నినో స్టార్ట్ అవుతుందని అంచనా. జూలై నాటికి మరింత బలపడే ప్రమాదం ఉందట. మార్చి నుంచే పసిఫిక్ ఉష్ణోగ్రతలు పెరుగుతాయన్న ఎక్స్పర్ట్స్. ఇండోనేషియా, సౌత్ ఈస్ట్ ఏషియాల్లో ఇప్పటికే ఆ ప్రభావం ఉన్నదట. 1877 నాటి కరువు పరిస్థితులు వస్తాయన్న ఆందోళన. నాడు ప్రపంచంలోని 4% ప్రజలు కరువు కాటకాలకు బలైపోయినట, చచ్చిపోయారు. ఒక్క మన దేశంలోనే దాదాపు 1877లో 96 లక్షల మంది చచ్చిపోయారట. అంటే దాదాపు 1 కోటి మంది చనిపోయారు ఆ కరువుతోటి. సో అట్లాంటి కరువు మళ్ళీ రాబోతున్నదట. 1 కోటి మందిని బలి తీసుకున్న ఆనాటి కరువు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఎల్నినో అనే దాని ప్రభావం వల్ల ఋతుపవనాలు రాకుండా ఆ ఎల్నినో అడ్డుకోవడం వల్ల వర్షాలు పడవన్నమాట. ఇక వర్షపాతం 87-92% ఉండొచ్చని ఆందోళన. పశ్చిమ కనుమలు, మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలు సరిగ్గా పడక కృష్ణా, గోదావరిలో వరదలు చాలా వరకు తగ్గుతాయన్న ఐఎండి. దీంతో మన ప్రాజెక్టులు నిండడం డౌటే. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తీవ్రమైన వర్షపాతం లోటు, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మధ్యస్థంగా వర్షాలు, దక్షిణాది జిల్లాలకు పెద్దగా ఎఫెక్ట్ ఉండదని అంచనా. మే 2వ వారంలో ఐఎండి ఇచ్చే వెదర్ ఎస్టిమేట్స్లో దీనిపైన మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందట. ఒక పెద్ద చర్చ జరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో సూపర్ ఎల్నినో ముప్పు ముంచుకొస్తోందని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. మే 2వ వారం నుంచే దీని ప్రభావం మొదలయ్యే అవకాశం ఉంది. జూలై నాటికి ఇది మరింత బలపడవచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ WMO ఆందోళన వ్యక్తం చేస్తోంది. 1876-77 కాలంలో సంభవించిన భయంకరమైన మహా కరువు పరిస్థితులు మళ్లీ తలెత్తుతాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా వర్షపాతం తగ్గడంతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని పశ్చిమ కనుమల్లో వర్షాలు లేక కృష్ణా, గోదావరి నదుల్లో నీటి ప్రవాహం తగ్గిపోతే తెలంగాణ సాగునీటి రంగంపై తీవ్రంగా ప్రభావం పడే ప్రమాదం కనిపిస్తున్నది. ప్రపంచ వాతావరణ సంస్థతో పాటు అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ ఏజెన్సీ అండ్ బ్రిటన్ వాతావరణ శాఖ, దాంతోపాటు US క్లైమేట్ ప్రెడిక్షన్ సెంటర్లు ఇప్పటికే ఈ సూపర్ ఎల్నినో పైన హెచ్చరికలు జారీ చేసినాయి. అంటే ఓన్లీ హైదరాబాద్ వాతావరణ కేంద్రం, ఇంకో వాతావరణ కేంద్రం చెప్తున్నది కాదు ఇది. ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని వాతావరణ శాఖలు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఇది. ముందు జూన్ 2వ వారం నాటికి ఎల్నినో పరిస్థితులు బలపడతాయని ప్రపంచంలోని ఆయా వాతావరణ సంస్థలు అంచనా వేశాయి. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తే మే 2వ వారం లేదా జూన్ 1వ వారం నాటికే ఈ ఎల్నినో పరిస్థితులు బలపడతాయని WMO అంచనా వేసింది. ఇక జూలై నాటికి ఆ ఎల్నినో కాస్త మరింత బలపడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది వచ్చే ఎల్నినో చాలా తీవ్రంగా, స్ట్రాంగ్గా ఉంటుందని WMOలోని క్లైమేట్ ప్రెడిక్షన్ చీఫ్ ఒకియా చెప్పారట. సో అంటే సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉంటుందట. ఇది సూపర్ ఎల్నినోనే అయినా ఆ టర్మ్ను ప్రపంచ వాతావరణ సంస్థ వినియోగించదని పేర్కొన్నారు.
పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం 0.5 నుంచి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయట. అంటే సముద్రం యొక్క ఉపరితలం టెంపరేచరు ఉండాల్సిన టెంపరేచర్ కంటే టెంపరేచర్ పెరుగుతున్నది. అది నార్మల్ ఎఫెక్టే అని చెబుతున్నారు. జూలై లేదా సెప్టెంబర్ నాటికి ఈ పసిఫిక్ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల కన్నా ఎక్కువగా పెరిగి సూపర్ ఎల్నినో పరిస్థితులకు దారి తీస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈసారి వచ్చే ఎల్నినో ఏడాది పాటు ఉంటుందట. చరిత్రలో వచ్చిన అత్యంత తీవ్రమైన సూపర్ ఎల్నినోలో ఇప్పుడు వచ్చే సూపర్ ఎల్నినో నిలుస్తుందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో 0.5 నుంచి 1 డిగ్రీల వరకు పెరిగితే నార్మల్ ఎల్నినో, 1 నుంచి 2 డిగ్రీల లోపు ఉంటే మోడరేట్ ఎల్నినో, 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగితే సూపర్ ఎల్నినో అని సైంటిస్టులు చెబుతున్నారు. ఇది ఇప్పుడు మార్చి నుంచే స్టార్ట్ అవుతుందట. ఇప్పటికే పసిఫిక్ సముద్రం యొక్క ఉపరితల ఉష్ణోగ్రతలు 0.6 డిగ్రీల మేర ఉన్నాయట. ఏప్రిల్ చివరి నాటికి మరింత పెరిగే ముప్పు ఉందని పేర్కొన్నది. కింది స్థాయి ఈస్టర్లీ విండ్స్ బలహీనపడుతుండడంతో పసిఫిక్లో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇండోనేషియా, సౌత్ ఈస్ట్ ఏషియా సహా పలు ప్రాంతాల్లో అవుట్ గోయింగ్ లాంగ్ వేవ్ రేడియేషన్ సాధారణం కన్నా ఎక్కువగా ఉందట. ఓఎల్ఆర్ సాధారణం కన్నా ఎక్కువగా ఉంటే మేఘాల ఏర్పాటు జరగకపోగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగి వర్షాలు తక్కువగా పడతాయట. ప్రస్తుతం ఈ కండిషన్ క్రమంగా బలపడుతున్నది. ఈ సూపర్ ఎల్నినో ప్రభావంతో కరువు కాటకాల ముప్పు తీవ్రంగా ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఉదాహరణకు 1876-77లో వచ్చిన సూపర్ ఎల్నినోతో ప్రపంచవ్యాప్తంగా కరువు విలయతాండవం చేసింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 2 కోట్ల నుంచి 5 కోట్ల మంది వరకు నీళ్లు లేక, తిండి దొరక్క ప్రాణాలు కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అది ప్రపంచ జనాభాలో 4%. ఒక్క మన దేశంలోనే 96 లక్షల మంది దాకా కరువు కాటకాలతో బక్కచిక్కి బొక్కలెండిపోయి ప్రాణాలు కోల్పోయారు. బాంబే, మైసూర్, మద్రాస్, హైదరాబాద్ ప్రావిన్స్లలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడి పంటలు సరిగ్గా పండలే. ఆ ఎఫెక్ట్ దేశమంతటా పడింది. తీవ్రమైన కరువు సంభవించింది. ఈ కరువును మద్రాస్ మహాకరువు అనే పేరు కూడా వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రమో అర్థం చేసుకోవచ్చు. అంటే దానికి ఒక పేరు పెట్టారు, మద్రాస్ మహాకరువు అని. లక్షలాది మంది రైతులు, నేత కార్మికులంతా కూలీ పనులు చేసుకునేందుకు ఉత్తరాదికి వలసపోయారు. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గడానికి కూడా ఈ కరువు కారణమైందంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత జనాభా వృద్ధి ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో పడిపోయింది. 1881లో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన జనాభా లెక్కల్లో ఈ విషయం తేలింది. అప్పుడు వచ్చిన సూపర్ ఎల్నినోతో పసిఫిక్లో ఉష్ణోగ్రతలు 2.8 డిగ్రీల దాకా పెరిగినట్లు అంతర్జాతీయ వాతావరణ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. మన దేశంతో పాటు చైనా, బ్రెజిల్, ఆఫ్రికా దేశాలపైన ఆ ప్రభావం ఎక్కువగా ఉన్నది. ఈ సూపర్ ఎల్నినో కరువు ఫలితంగా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పగూలిపోయాయి. వ్యవసాయ రంగం కుదేలైంది. ఇప్పటికీ ఆఫ్రికా దేశాల్లోని దాని ప్రభావం ఉన్నదంటే అది ఎంత తీవ్రమైన కరువు అర్థం చేసుకోవచ్చు. 1982, 1997, 2015లో కూడా తీవ్రమైన ఎల్నినోలు వచ్చినా అంతగా ప్రభావం చూపలే. ఇప్పుడు వచ్చే ఎల్నినో 1877 నాటి సూపర్ ఎల్నినో అంతటి తీవ్రంగా ఉంటుందేమో అని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే ఇప్పటికే ప్రపంచ యుద్ధాలతో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచ మార్కెట్లు మరింత పతనమయ్యే ముప్పు ఉంటుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వరదలు రాక ప్రపంచ వాణిజ్యం కూడా పడిపోతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు 2023-2024లో వరదలు లేక పనామా కాలువలో నీటి మట్టాలు పడిపోయినాయి. అప్పుడు నౌకల రవాణా తగ్గి ప్రపంచంలోని పలు దేశాలకు ట్రేడ్ పడిపోయింది. ఇటు ఉష్ణోగ్రతలు పెరిగి కార్చిచ్చుల ఘటనలు పెరుగుతాయి. మూగజీవాలకు కూడా ఇబ్బందులు వస్తాయి. ఇది టోటల్ సిస్టమే కొలాప్స్ అయిపోతుంది. సో తెలంగాణ మీద ప్రభావం ఎంత అన్నది ఇక్కడ క్వశ్చన్. ఎల్నినోతో తెలంగాణలో పరిస్థితులు కష్టంగానే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇచ్చిన అవుట్లుక్లో జూలై నాటికి ఎల్నినో బలపడుతుందని పేర్కొన్నారు. అయితే అది జూన్ నాటికే రావచ్చని చెబుతున్నారు. 92% వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసినా అంతకన్నా 5% తక్కువగానే నమోదయ్యే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేలోనే ఎల్నినో వచ్చే అవకాశాలు ఉన్నాయన్న WMO అంచనాల నేపథ్యంలో వాతావరణ పరిస్థితులపై క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు. ఎల్నినో త్వరగా ఎంటర్ అయితే రాష్ట్రంపై ఎఫెక్ట్ తీవ్రంగానే ఉంటుంది. మన రాష్ట్రంలో వర్షాధార పంటలేవీ లేనప్పటికీ నదీ జలాలపైనే ఆధారపడ్డాం కాబట్టి ఎఫెక్ట్ ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలకు ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఇప్పటికే IMD అంచనా వేసింది. అదే జరిగితే వెస్టర్న్ ఘాట్స్ అంటే పశ్చిమ కనుమలు అక్కడ వర్షం పడకపోతే కృష్ణా, గోదావరి నదులకు వరదలు చాలా వరకు తగ్గుతాయి. ఫలితంగా మన దగ్గర ప్రాజెక్టులు నిండే పరిస్థితి ఉండదు. ఇరిగేషన్ పై ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది. దీంతో నదీ జలాలపైనే ఆధారపడుతున్న మన రాష్ట్రానికి అది గట్టి దెబ్బ. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షపాతం లోటు తీవ్రంగా ఉంటుందట. తూర్పు తెలంగాణ జిల్లాల్లో మధ్యస్థంగా ఉంటుంది. ప్రస్తుతానికి
దక్షిణాది జిల్లాలకు పెద్దగా ఎఫెక్ట్ ఏమీ ఉండదని చెబుతున్నారు. మే 2వ వారంలో ఇచ్చే వెదర్ ఎస్టిమేట్స్లో దీనిపై క్లారిటీ వస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సో ఇది ఒకవేళ కనుక అట్లాంటి 1971, 76, 77 సిచ్యువేషన్ వస్తే మాత్రం పరిస్థితులు చాలా చాలా దారుణంగా ఉండే అవకాశం ఉంది.